సో వెయిట్ వెయిట్ నేను ఒక టాపిక్ చెప్తున్నా, చిన్న టాపిక్, చిటికలో చెప్పేద్దాం. సో మా అక్క బ్యాంగిల్స్ వేస్తుంది. సో దీని పేరు మన కోడింగ్ లో స్టాక్ డేటా స్ట్రక్చర్ అని చెప్పి ఉంటుంది. సో స్టాక్ అంటే ఏంటిదంటే ఓన్లీ వన్ ఎండ్ ఉంటుంది అండ్ ఆ ఎండ్ నుంచి మనం డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాము అండ్ ఆ ఎండ్ నుంచి మనం డేటాని డిలీట్ చేసుకుంటాము. ఇక్కడ కూడా మనకు బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఓన్లీ వన్ ఎండ్ నుంచెల్లే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అండ్ ఓన్లీ వన్ ఎండ్ నుంచెల్లే మనం డిలీట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఈ హ్యాండ్ లో కూడా మనకి ఇంకో ఎండ్ ఉందా, ఇంకో ఎండ్ లేదు కదా, ఓన్లీ ఈ ఎండ్ మాత్రమే ఉంది. సో నేను ఇక్కడ బ్యాక్ నుంచి నేను డేటాని బ్యాంగిల్స్ ని నేను తీయలేను. అలానే స్టాక్ లో కూడా ఇంకో ఎండ్ నుంచి మనం డేటాని డిలీట్ చెయ్యలేము, డేటాని ఇన్సర్షన్ చెయ్యలేము. సో దీన్ని మనం స్టాక్ అని చెప్పి అంటాము. సో స్టాక్ లో మనం ఏదైతే డేటాని ఇన్సర్ట్ చేస్తామో దాన్ని మనం పుష్ అని చెప్పి అంటాము. ఏదైతే డేటాని మనం డిలీట్ చేస్తామో దాన్ని మనం పాప్ అని చెప్పి అంటాము. అండ్ ఇంకో ఆపరేషన్ ఏంటంటే పీక్ ఏంటంటే టాప్ డేటాని రిట్రీవ్ చేస్తూ ఉంటది. సో ఇక్కడ ఈ బ్యాంగిల్స్ లో టాప్ డేటా ఇదే కదా, ఓన్లీ ఈ డేటాని మనం చూసుకోగలుగుతాం, దట్ విత్ ద peak operation. So I hope you got the topic. So that is the stack. This is the real time example. So better to learn with the real time examples. Thanks for watching this video. Share with your friends, juniors and seniors also. Do subscribe to Code with Jalandhar.